సో 12వ నామం నాన్న పతన. అమ్మవారి నామంలో పతన ఒకటి ఉంది కదమ్మా. తాటంక ఎగలిపోత తప నా అనేది తీసుకున్నారమ్మా. తపను అంటే తపన అని, నా నీ నో ఇవన్నీ నకారాలు. అందులో తపన అంటే ఏంటి? 12వ గుప్తనామం తపనోడప మండల. తాటంక ఎగలిపోత తపనోడప మండల. ఏమిటి అమ్మవారు? ఆవిడ తపన ఏంటి? దేనికోసం తప్పిస్తుంది? అది కూడా తెలుసుకోవాలి కదా. పతన అంటే ఏంటంటే, సారీ తపన కదమ్మా, పతన. పతన అంటే ఎందుకు అమ్మవారికి పతనము అనేది ఇచ్చారు? ఆవిడ పతనం కావటం ఏంటి? పతనము అంటే మన దృష్టిలో ఏంటంటే సామాన్య అర్థంగా తీసుకుంటే వాడి కింద పతనం అయిపోయాడురా అంటాం. అది కాదు పతన అంటే. అఖండముగా ఉన్న తల్లి లలితా పరాభట్టారిక ప్రేమతో బిడ్డని కన్నప్పుడు తల్లి ప్రేమ, తల్లి ప్రేగు అంటారే ఏమ్మా. ఈశ్వరుడి యొక్క ఇచ్చ సాకారం చేయటానికి పతనమైంది బిడ్డగా, తనని తాను వేరు చేసుకుంది అని, బిడ్డగా వచ్చిందని. అదే శ్రీచక్రం. ఎక్కడి నుంచి వచ్చింది తల్లి? ఎక్కడి నుంచి పతనమైంది అంటే అఖండము నుండి ఖండము అగుటయే, శూన్యం నుంచి భూపురం దాకా రావడమే పతనం. అవునన్న, అవునన్న, వెరీ గుడ్. పరాశూన్యం నుంచి ఆవిడ పాపం ఆ తల్లి. ఇప్పుడు ఒకరిని ఇద్దరిని పుట్టించడం కాదు కదమ్మా. 14 లోకాలు ఈ శ్రీచక్రం అంతా, ఇదంతా విశ్వరచన. ఎంత ఏది షాడ్గుణ్య సంపత్తి ఉంటేనే గాని, అంటే ఎంత శక్తి ఉంటే మరి ఇంత సృష్టి చేయాలి. లంకకి ఆంజనేయ స్వామికి ఎంత శక్తి ఉంటే ఆయన ఒంటరిగా వెళ్ళి లంకలో తన స్వామి యొక్క కార్యము నిర్వర్తించి అనుకున్నది సాధించి వెనక్కి వచ్చాడు అంటే ఆయనకి ఎంత శక్తి ఉండాలి? అవునా? సామాన్యమైన విషయం కాదమ్మా. చాలా శక్తి. అదే తపోశక్తి అంటారు. వారి గురువుల యొక్క కృప. మీకు కూడా రేపొద్దున, ఇప్పుడు తెలియదమ్మా మీ గురువుల యొక్క గొప్పతనము. రేపొద్దున మీరు అంటే పతన అంటే ఏంటంటేనమ్మా కష్టము. మానవుల భాషలో మాట్లాడాలి అంటే మనకి ఎప్పుడైనా భరించరాని కష్టం వచ్చినప్పుడు ఆ గురువు అక్కడ వస్తాడు. అప్పుడు తెలుస్తుంది. ఆయన యొక్క చెయ్యి ఇస్తాడు, పైకి తీస్తాడు. అది సద్గురువులు చేసేది. కష్టకాలంలో ఉంటారు అక్కడ. రాముడికి అరణ్యవాసంలో ఎవరు? ఆయన విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్న మరి విద్యలే కదా. బల, అతి బల, ఆదిత్య హృదయం, ఇటువంటివన్నీ కూడా ఆయన రామ నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది, నువ్వు చాలా రాజు నుంచి పతనమయ్యావు లోక కళ్యాణార్థం. అక్కడేమో అమ్మవారు అఖండం నుంచి ఖండం అయింది. ఈశ్వరుడి సంకల్పం. అవతార పురుషులందరూ కూడా పతనం. పతనం దేనికి? పతన అంటే ఏంటంటే లోక కళ్యాణార్థం. వాడు వచ్చిందే దానికోసం. పాపం చూడండి అమ్మా, అంశావతారాలు వాళ్ళు ఎంత కష్టపడతారు. అవునా? స్వ పెట్టుకుని రారమ్మా. మనం అన్ని స్వ అంటే మన పూర్వజన్మ కర్మలన్నీ స్వ. అవి పెట్టుకొని వస్తాం వాసనామయంగా. అవి తీరే వరకు మనం ఇక్కడ తపన పడుతూనే ఉంటాం. రాముడు అది కాదు. మనుషులు ఎలా ఉండాలో, ధర్మం అంటే ఏంటో ఆయన. ఏ ధర్మము? ధర్మం మళ్ళీ 4 రకాలుగా ఉంటుంది. స్థూల ధర్మం ఎలా ఉంటుంది? స్థూలంగా మనం వ్యవహారాలు ఎలా చేయాలి. సూక్ష్మ ధర్మం ఉంటుంది. సూక్ష్మ ధర్మము అంటే మనసులో ఏ తలంపులు, ఏ ఆలోచనలతో నిండి ఉండాలి. గురువుల యొక్క మంత్రాలు, గురువుల యొక్క బోధ, గురువుల యొక్క శుద్ధ విద్య, ఇవన్నీ నిండి ఉండాలి. దాంతో నిండుకుండా స్వచ్ఛమైన నీరండి గంగా. అది అసలు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? గురువు గారు చెప్పేదంతా కూడా గంగ నీళ్లు సేవిస్తున్నాం, పానీయం. మీరంతా ఇప్పుడు నేను కూడా అంతే. ఐఎమ్ నాట్ ఎక్సెప్షన్. మరి మనం పరిశుద్ధాత్మలు అవుతున్నావా లేదా? అవునా? సో సూక్ష్మతర ప్రాణము కూడా. ప్రాణము అంటే ఏమిటి? నీ ప్రాణము కేవలం హారిజాంటల్ బ్రెత్ ఉండకూడదు. వ్యవహారాలు చేసే బ్రెత్ కాదండి ఆయనది, కండిషన్డ్ బ్రెత్. కండిషన్డ్ బ్రెత్ అంటే ఏమిటి? ఇప్పుడు ఎండాకాలంలో మన రూమ్ అంతా వేడిగా ఉంది, చెమటలు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తాం? ఫ్యాన్ వేస్తాం. దానికంటే ఏమిటి? ఇంకా కండిషన్ చేయాలంటే ఏసీ పెట్టుకుంటాం. అప్పుడు
ఆ తపనంతా తగ్గి 18, 17 దగ్గర ఆపేస్తాం. సో పతన అంటే ఇప్పుడు అర్థమైంది కదమ్మా. పతన అంటే సో అమ్మవారు అఖండము నుండి ఖండము అగుటయ్యే పతనము, పూర్ణము అంశమగుటయ్యే పతనము, దానికి వికల్పం అని పేరు. ఎప్పుడైతే అమ్మవారు అఖండము నుంచి ఖండమైందో వికల్పము. ఇప్పుడు మనకు కూడా చూడండి, మన మనసులో ఉన్నవన్నీ అఖండంగా ఉంటాయి. ఎప్పుడైతే అది ఇచ్చా జ్ఞాన కలిసి క్రియలో వచ్చాయో పతనమైంది. పతనం అంటే ఏంటంటే క్రియలో ఏమవుతుంది, బయటికి వచ్చిందంటే పతన. అంత అఖండంగా ఆలోచన చేసి చివరికి అది ఖండ, ఒక వ్యవహారంలో బయటకు వస్తుంది. అది అంతవరకు ఆవిడ అఖండ. ఇప్పుడు నీకు రేపొద్దున సృష్టి తర్వాత రాబోయే నీ శరీరాల దగ్గర నుంచి, 4 శరీరాల దగ్గర నుంచి కూడా అమ్మవారిలో అఖండంగా ఉన్నాయి. మనం అందరం అమ్మవారిలో సముద్రంలో ఉప్పు కరిగినట్టు కరిగి ఉన్నాం. ఆవిడ గర్భంలో స్వర్ణ గర్భ, విశ్వగర్భ, లలిత సహస్రనామంలో వచ్చేవి. మనం కరిగి ఉన్నాం ఉప్పు కరిగినట్టు. ఎండగట్టి అందరినీ బయటపడేసింది. ఎందుకంటే ఎండగట్టడం అంటే ఏంటంటే కర్మ పరిపాకం అయింది అంటే ఇంకా సృష్టి చెయ్యాలనే సమయం ఆసన్నమైనప్పుడు ఆవిడ అఖండము ఖండమైంది, పతనం అయింది అని, అంటే చేసింది అని. అంతేగాని ఆవిడకేం అవసరం పతనం? ఆవిడకి పతనం ఏంటన్నా అంటే కిందకి రావటం, తనని తాను వేరుగా చేసుకోవటం. అది దాన్ని ఒక రకంగా శ్రీవిద్యాంతర్గతంగా గురువు గారు తాటంక యుగలీభూత తపనోడపలో ఉంది కాబట్టి గురువు గారు మహానుభావులు ఆ తపనాదానికి ఇలా వాళ్ళు నిర్వచనం చెప్పడం జరిగింది. అంటే అదే అక్షరాలని తపన పడి పతన అయింది అని చెప్పాలి గురుజీ. సో అంతేనన్న. కల్పము అంటే ఏంటంటే ఆవిడ సంకల్పము వికల్పమైంది. అంటే సంకల్పము వికల్పమైంది. సో ఆ వికల్పమే సృష్టికి సంకల్పమైంది. మళ్ళీ దేనికోసం వికల్పమైంది? సృష్టి చేయటానికండి. ఈ పని ఎందుకు చేసామంటే ఇది చేస్తే మళ్ళీ పిల్లలకి ఇంకేం ఇబ్బంది ఉండదండి. పండగల నాడు కూడా అంతే కదా, మనం ఏదైనా కూడా ముందే అన్ని చేసుకుని పెడతాం. ఎందుకంటే ఇప్పటి నుంచే ఎప్పుడో చేయవలసి, ఎందుకైనా మంచిది. రేపు ఎలా ఉంటుందో, డబ్బులు ఉంటాయో ఉండవు, అవునా? అట్లా ఏంటంటే వికల్పం, సంకల్పం వికల్పం. దేనికోసం? సృష్టి కోసం. ఇక్కడ మనకేంటంటే వ్యవహారం కోసం, పిల్లల కోసం, భర్త కోసం, లేకపోతే ఇంకే దేనికోసం కారణాలు పెట్టుకునే చేస్తున్నాం అన్ని పనులు. రేపటి పనులు కూడా కొన్ని ఇవాళే చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే రేపు మనం కనీసం 2 గంటల చేతిలో ఉంటుంది మనకి. మనం ఖర్చు పెట్టుకుందాం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటేనమ్మా, మన టైమే మనం కొనుక్కొని ఖర్చు పెట్టుకునే దుస్థితి వచ్చింది. మనకి దొరకదు మన టైం, పతనం అయిపోతుంది, అవునా? వ్యవహారాలు చూడండి, పొద్దున్న లేచామంటే చాలు అప్పుడే మధ్యాహ్నం భోజనం చేయంగానే ఇలా కళ్ళు తెరిచి చూడడం, మళ్ళీ అప్పుడే సాయంత్రం, అప్పుడే రాత్రి అయిపోతుంది. పతనం అయిపోతున్నాం కదా, అవునా? కాలం పతనం అయిపోతాం, అవునా? ఏ టైం నువ్వే పట్టుకోలేవమ్మా. అంటే బిజీగా ఉన్న వాళ్ళమ్మా, ఊరికే పని పాట లేని వాళ్ళ గురించి వాడికి వాళ్ళకి ఏంటంటే జన్మంతా వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు తిరుగులు తప్ప ఏమి ఉండదు. వాడికి లక్ష్యం లేనివాడు, జీవిత లక్ష్యం లేనివాడు, జీవిత లక్ష్యం పెట్టుకునేవాళ్ళు, ధ్యానాధ్యాత్మ ధ్యేయం పెట్టుకునేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒక మార్గం పెట్టుకునే వాళ్ళకి వాళ్ళని పట్టుకోవటం చాలా కష్టం పక్క వాళ్ళకి. అందుకే మనం వాళ్ళని ఏంటి ప్రార్థిస్తాం, మెసేజెస్ పెడతాం. సార్ కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ టుమారో ఎట్ సో అండ్ సో టైం ఇఫ్ ఇట్ ఈస్ ఫీజిబుల్. అప్పుడు వాడు రియాక్ట్ అవుతాడు. ఎప్పుడు వీటితో మాట్లాడితే నేను ఫ్రీ అవుతాను. ఇప్పుడు వాళ్ళు అబ్బాయి రాజమండ్రి నుంచి ఏం చెప్పాను, సాటర్డే చేయొద్దు, సండేనే చేయాలి, ఎనీ టైం, అవునా? అటువంటివి ఒక 3-4 ఎంటర్టైన్ చేస్తాం. మరి 20-30 ఫోన్ కాల్స్ అంటే మనం కూడా అలసిపోతాం కదమ్మా. అలా మీ టైం కూడా ఏంటంటే సంసారంతోనే సరిపోతుంది. పిల్లలు, వంటలు ఇవే కదా. ఎప్పుడు నీకోసం నేను ఎప్పుడు నా సమయం నేను ఎప్పుడు ఖర్చు పెట్టుకుంటాను. నీకు ఆ స్వతంత్రం కూడా తీసేశారు అంటున్నాను. శరీరగతంగా ఉన్న ఆనందాలు కూడా తీసేశారు, మానసికంగా ఉన్నవి కూడా వెళ్ళిపోతున్నాయి. ఇంకేది ఎక్కడ ఉంటావు నువ్వు? నిన్ను స్థూల శరీరంలో ఉంచరు, సూక్ష్మ శరీరంలో ఉంచరు,
ప్రాణం ఊపిరి సలపని పనులు పెట్టేస్తున్నారండి అంటావు కదా. ధ్యానం చేసుకుని దాన్ని కండిషన్ చేసుకుందాం స్వామి అంటే కుదరదు. అవునా? ఆత్మ గురించి ఎప్పుడు తెలుసుకుంటాను స్వామి అని ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తావే నా దగ్గరికి అని 4వ స్థితిలో పరాలో కూర్చొని ఉంటుంది పాపం. అది ఏమీ మాట్లాడదు, సాక్ష్యంగా కూర్చుంటుంది. అవునా? చూసారా, 3 కాలాల్లోనూ 3 శరీరాల్లోనూ నీకు సమయం దొరకదు. అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాలం. అదే ఖాళీ అమ్మా, మహాకాళి. ఖాళీ తత్వం గురించి చెప్తాను దశమహావిద్యంలో. చాలా ఆల్మోస్ట్ అంటే ఇవి అంశ అంటే అమ్మవారి యొక్క ఈ ఖండమైన ఈ దేవతలు వీళ్ళు అమ్మవారినే పెట్టుకొని అవే చేస్తారు. వసే నువ్వు ఖాళీ, నువ్వేం చేస్తావంటే కాలాన్ని సృష్టించు. వసే చిన్నమస్తా నువ్వు ఇలా చెయ్యి. ఇలా ఆవిడ ఏంటంటే పనులు అప్పచెప్పి లలితా పరాభట్టారికగా బిందువులో కూర్చుంది. ఆవిడ పరాలలితా భట్టారిక. ఆవిడ ఏం చెప్తే అదే చేయాలి. ఎందుకంటే ఆవిడలో కూడా మళ్ళీ ఈ అమ్మవారే ఉంటుంది. అంశదేవతలకి ఈహపరాలు 2 కూడా ఇస్తారు అని ఒక ప్రసిద్ధి. కేవలం ఈ అమ్మవారిని పట్టుకుంటే లౌకిక కోరికలు తీరుతాయి అని పెట్టుకోకూడదు. మరి నీ సంస్కారం అంతే ఉంది. మరి నువ్వు లోకమే కోరుకున్నావు. అవునా? గురువులు ఏం కోరుకుంటారు? ఇహ పరము పరదేవత అయిన మహా తల్లి నీ అనుగ్రహము అంటాడు. అయిపోయింది అక్కడికి. వాడికి లైవ్ ఇచ్చేస్తుంది. అది కాళీ గాని, చిన్నమస్త చాముండా గాని. అది నువ్వు కోరుకునే బట్టి వాళ్ళు రియాక్షన్స్ ఉంటాయి. అంతేగాని నా కోరిక తీర్చింది ఈ దేవత ఇంతే, ఇవే తీరుస్తుంది, ఇంతకంటే ఇంకేం తీర్చేదని నువ్వు నిర్ణయం చేస్తే ఎట్లా? ఆవిడ పోర్ట్ఫోలియో డిసైడ్ అదర్ పోర్ట్ఫోలియో. నువ్వు ఎంత అంటే ఎట్లా? నువ్వు ఇంతే అని అంతే అన్నాడు మరి ఆ మహానుభావుడు. ఏమిటి నువ్వు ఎంత ఆలోచన చేస్తే అంతే అన్నాడు. మళ్ళీ రివర్స్ లోనే చెప్పాడు. అపరిమితం, పరిమితులు పరుదులు లేని వాడు. ఆ తల్లులు వాళ్ళంతా 9 మంది తల్లులందరూ అంత ప్రేమగా మన కోసం ఇన్ని చేస్తుంటే మనం నమస్కారాన్ని పెట్టడం కూడా టైం దొరకదు. అదే పూజ చేసుకుందాం అంటే టైం కూడా దొరకట్లేదు స్వామి అని చాలా మంది చెప్తున్నారు. అది నాకు వచ్చింది లేదు. ఒకసారి 10 అయిపోతుంది, 10:30 అయిపోతుంది. కొన్ని ఫోన్ కాల్స్, అమెరికన్ ఫోన్ కాల్స్ కొన్ని వస్తుంటాయి. ఒకసారి నా శిష్యులే పాపం అదర్ స్టేషన్స్ నుంచి చేస్తే పాపం వాళ్ళకి నేను అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేక మెసేజ్ పెట్టింది. లేదమ్మా నేను ఇవాళ కుదరదు, అలసిపోయాను, లేదా వాళ్ళ ధ్యానంలో ఉన్నాను. నిజంగా ధ్యానంలో ఉంటాను. ధ్యానం డిస్టర్బ్ అవుతుంది, తర్వాత మాట్లాడుతాను. దాని మనం తప్పుగా తీసుకోవాలి. కొన్ని ఆయన ఎప్పుడు మనకి ప్రసాదం ఎప్పుడు వస్తే అంతే. దేవుడి ప్రసాదం ఎలా ఉంటుంది? రాలేదని కోపం పెట్టుకోకుండా ఎక్కడో మెట్ల దగ్గర కూర్చున్నాం అనుకో, నాకు ప్రసాదం దొరకలేదని. చాలా మందికి అటువంటి అనుభూతులు అయినాయి కదా. నాకు ప్రసాదం దొరకలేదని పాపం వాడు ఏంటంటే ఎక్కడో మెట్ల దగ్గర కూర్చుంటే ఆశ్చర్యపోతారు. వాడి దగ్గరికి ఎవరో 2 వచ్చి సో ఏమన్నా తీసుకోండి కొద్దిగా ప్రసాదం అని వాడు తెచ్చుకునేది నీకు ఇస్తారు. అవి జరిగాయి కదా మీ జీవితాలు. దేవుడు ఎవరికి కూడా నిరుత్సాహపరిచి కిందకి పంపించాడు. అమ్మవారు అది. ఆ క్షణంలో మనం కోపం తెచ్చుకోకూడదు. ఒళ్ళని ఊరుకోవాలి. అమ్మదయ్య అన్నీ వస్తాయి, అప్రయత్నంగా వస్తాయి. నువ్వు ఏ కష్టపడకుండా ఆ లడ్డూ నీ చేతికి వస్తాయి. అందరికీ జరిగేది అది పతన అంటే. సో దాన్ని ఏమన్నారు? సంకల్పము వికల్పం అయితే సృష్టికి సంకల్పం అయింది. దేనికోసం ఆవిడ సంకల్పం, దేనికోసం వికల్పం, దేనికోసం పతనం అంటే సృష్టి చేయటం కోసం. శ్రీచక్రము ఆవిడ అనుకున్నది చేయటం. అట్లా సృష్టి యొక్క సంకల్ప స్వరూపిణి ఆవిడ. అంతేగాని మనము మన సంకల్పాల స్వరూపిణి అమ్మవారు కాదు. మా అమ్మవారు మన మనసులో కూడా అలానే అనుకుంటా. అమ్మకి నేను ఇలా మాట్లాడితే అమ్మ నాతోనే వింటోంది, అన్నీ చెప్పుకుంటాను అని మనం అనుకుంటామే. నీ సంకల్ప ప్రకారంగా అమ్మవారితో మాట్లాడుతుంటావి. అది కాదు అమ్మవారు. మాయలో అదైతే శుద్ధ విద్యలో ఎలా ఉంటుంది? అమ్మవారు సృష్టి అది పెట్టుకుంటుంది. ఆ కొడుకు ఉత్తమంగా ఉండాలి, అమెరికాకు వెళ్ళాలి అని తండ్రి ఎలా పెట్టుకుంటాడో
మరి అది చేసి చూపిస్తే ఆ అమ్మవారికి, తండ్రికి ఎంత సంతోషమో ఆ అమ్మవారికి కూడా అంతే సంతోషం. చతుర్యాగం చేసి వాడు బిందువు దాకా వచ్చాడు అంటే అంత సంతోషిస్తుంది. మరి నువ్వు మానవుడిగా మన తల్లిదండ్రులే నా కొడుకు ఇలా ఉండాలి, నా కొడుకు అలా ఇలా మనం పెట్టుకుంటున్నప్పుడు అమ్మవారు కూడా అలానే మాయలో ఇచ్చేసాను వచ్చేసానంటే సర్లే అంటుంది. అవునా, నేనేమో 1,00,000 సార్లు మంత్రం చేశానమ్మా అంటే చేసావులే అయితే ఏంటంటే, అవునా, రాత్రి 3 దాకా నేను నైట్ అవుట్ చేసి చదువుకున్నానండి అంటాడు. ఎవరి కోసం చదువు? శుద్ధ విద్య ప్రకారంగా ఆలోచన చేస్తే ఎవరి కోసం చేసావు? ఉద్దరే ఆత్మ, నీ కోసం నువ్వు చేసుకున్నావు, నా కోసం చేసావే. శుద్ధ విద్యలో శ్రీకృష్ణుడు చేశాడు అనుకోండి కొన్ని మంచి పనులు, అమ్మవారు సంతోషిస్తారు. రాముడు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఇటువంటి వాళ్ళు లోక కళ్యాణంగా పాపం వాడు కడుపు మాడుతుంది అమెరికాలో రైల్వే స్టేషన్లో. తర్వాత తెలిసింది స్వామి వివేకానంద అంటే ఏంటో. అక్కడ ఆయన స్టేషన్ దిగంగానే ఎవరు పట్టించుకున్నారు ఆయన్ని? ఎవరు పట్టించుకోరు. ఎవరో ఇండియన్ ఒక యోగి బైరాగి అన్నట్టుగా తీసిపడేశారు. తర్వాత చూపించాడు మన గొప్పతనం. ఆయన 7 వాల్యూమ్స్ చదవండి అమ్మా, చాలా మహానుభావుడు. అది అటువంటి వాళ్ళకి అమ్మవారు అటువంటి వాళ్ళకి ఆ తల్లి సృష్టి తన ఆలోచనే నా బిడ్డకు వచ్చింది అని, నేను సృష్టి కోసం సంకల్పం చేశాను అనే ఆలోచన చేరుకున్నాడు వీడు. నా ఆలోచనని చేరుకున్నాడని దగ్గరికి తీసుకుని గుండెకి అద్దుకుంటుంది. అది మాయ నుంచి దాటి అందరినీ దాటింపజేసి అందరినీ తీసుకొచ్చి అమ్మవారి సమక్షంలో నిలబెట్టడం, అది వారు చేసే మహానుభావుల యొక్క, సద్గురువుల యొక్క ఈ కృప. మరి అటువంటి వాడిని అమ్మవారు ఏది ఆ ఋషి మండలం, ఆ త్రికోణం దగ్గర చుట్టూ ఆవరించి ఉన్న ఋషి మండలాలు ఏవైతే ఆ ఋషులు మునులు మహానుభావులందరూ అమ్మవారిని కొలుస్తున్నారు అంటే అందులో నువ్వు ఉంటావు, ఎప్పుడు అక్కడే ఉంటావు అమ్మా. ఎప్పుడు నీ స్థానం అదే, నిన్ను ఎప్పుడు పతనం చేయదు కిందకి, అక్కడే ఉండు అంటే నా లోకంలోనే నా మరి దీపంలోనే అక్కడ ఇది లేదు అది లేదు మాయ ఉండదు. ఎప్పుడు అమ్మవారి నిండి ఉంటుంది, నువ్వే అమ్మవారిగా నిండి ఉంటావు, నీ పనులు నువ్వు చేస్తావు. ఆ మణిదీపంలో ఎలా ఉంటారో కూడా చెప్తాను ఒక ఈ నామాల్లో. దేవతలు ఎలా ఉంటారు, ఏ కార్యాలు చేస్తారో కూడా చెప్తాను. మీలాంటి వాడు ఆ స్థితికి చేరుకున్నాడు. ఇక్కడ చేసేవి వేరు, అక్కడ చేసేవి వేరు. ఆత్మ చేసేవి ఇక్కడ ఏంటంటే జీవాత్మ చేసేవి, అది పరమాత్మ చేసేవి. దట్ ఈస్ ద బ్యూటీ. ఆత్మను అక్కడ దాకా తీసుకెళ్ళడంతో సమానం. ఎన్నో పోగొట్టుకోవాలి. పైనుంచి వస్తే కిందకి వస్తే మనం పుట్టంగానే ఎన్నో సంపాదించుకుంటున్నాం. అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటే అన్ని పోగొట్టుకుంటేనే అమ్మ దగ్గరికి వెళ్తాం. ఇదే సృష్టి క్రమము, సంహార క్రమము అంతేగా. దేవుడి దగ్గరికి వచ్చేవంటే అన్ని పోతాయి. జీవాత్మగా మాయలో ఉంటాను స్వామి అంటే అన్ని నీతోనే ఉంటాయి. ఏది కావాలి చెప్పు అంటున్నాం. నీకే పరీక్ష పెట్టి ముందు దాని జవాబు చెప్పు, తర్వాత నీ కోరిక నేను తీరుస్తాను. చెప్పు, ఏది కావాలి చెప్పు. నా దగ్గరకు వస్తే శాస్త్రం. దీనికంటే మరి తారాకోటి తిరస్కారి నాసావరణ భాసుగా అన్నట్టుగా నువ్వు చిన్న చిన్న ఈ 100 రూపాయలు 200 రూపాయలు ఆనందం అనుకుంటే అన్నిటికీ మొత్తం ఈ శ్రీచక్రమే నిన్ను చేస్తాను, నాలో కలుపుకుంటాను అంటుంది. ఏది కావాలి చెప్పు, రాజుని చేస్తాను. అష్టాదశ మహాద్వీప సామ్రాట్ భవిష్యత్ అరక్తభావం త్రినేత్రాం అరుణిమ వసన. అది అష్టాదశ మహాద్వీపాలకి నిన్ను రాజుని చేస్తాను రా బెదవా చించిన పోతుంది. ఏది కావాలో చెప్పు అంటుంది. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా కోరుకోవాలి, ఏది కోరుకోవాలో, ఎలా సంపాదించుకోవాలో అమ్మవారి దగ్గర తెలియదు కాబట్టి ఏమనాలి. అందుకే మహానుభావులు ఏమన్నారు, అమ్మ అనుగ్రహం ఉంటే చాలు స్వామి, ఇంకేం వదిలేండి అన్నారు. ఎందుకంటే ఏది కోరుకుంటే ఏది పోతుందో మన కోరిక ఇంకో దాన్ని పోగొడుతుంది, నువ్వు కోరుకునేదే ఇస్తుంది. అయ్యో అది కూడా పోయింది, అది కూడా కోరుకుంటే బాగుంది పిచ్చిదాన్ని నేను. అమ్మ దయ ఉంటే, జయ గురుదేవ కూర్చోండి. అమ్మ దయ ఉంటే నాకు అన్ని ఉన్నట్లే కదా, ఎందుకు ఇలా నేను అనవసరంగా కోరుకుంటున్నా. జీవాత్మగా కోరుకుంటావా, ఆత్మగా కోరుకుంటావా, ఏ రకంగా కోరుకుంటావా? ఏ రకంగానూ కోరుకోనమ్మా.
నేను పతన అనే నామం నుంచి ఈ దగ్గరకు వచ్చాను తల్లి. నీ అనుగ్రహం అమ్మ దగ్గర ఎప్పుడు శిరస్సు వచ్చి ఉంటే నిన్ను తనలో కలుపుకుంటుంది. అదే అమ్మవారి యొక్క సావించు అనుగ్రహము అని తనలో కలుపుకుని తన అలంకారాలు ఏవైతే ఈ 1000 నామాలు ఉన్నాయో, ఏ అలంకారంగా నువ్వు భాషిస్తావో అమ్మవారి యొక్క ఆ తల్లి యొక్క రూపంలో, తల్లి మహానుభావులందరూ కూడా ఆవిడ ధరించినవన్నీ కూడా పూతల దండలు కానీ అందులో పూసలు అందులో అంతే కదా. పాదాల దగ్గర నుంచి మరి పరాసు సవికల్ప సమాధులతో అలా ఉంటారు మహానుభావులు. అమ్మ దగ్గరే ఉండటం అంటే పాదాల దగ్గరే పడి ఉంటారు, పువ్వులుగా పడి ఉంటారు. అవి ఎటువంటి పువ్వులు? వాడిపోయే పువ్వులు కావు. ఇవన్నీ మీకు తెలియని విషయాలు. మరి దేవతలు, నిత్య దేవతలు వీళ్ళందరూ ఎలా ఉంటారు? ఎప్పుడు అటు పెడుతూ ఉంటారు. ఆయన చదవలేదు స్థావం ఆ మహానుభావుడు. ఇంద్రాణి శాపము, ఇంద్రాణి దేవత, ఇంద్రాణి విద్య ఒకటి వేరుగా ఉంది. గురువుగా నేను తీశానమ్మా ఇంద్రాణి విద్య. నేను చెప్తాను, అన్ని చెప్తాను నాన్న, అన్ని చెప్తాను. అన్ని తెలుసుకొని అదృష్టవంతులం మేమే. ప్రపంచంలో సృష్టిలో 14 లోకాల్లో కూడా భూమండలంలో నువ్వు వినటం అంటే శ్రీ విద్య అంటే అది నీ పూర్వజన్మ సుకృతం. 1000 నామాలు ఇంత డీటెయిల్డ్గా. ఇప్పుడు మీకు తెలియకుండా మీ చుట్టూ కూడా అక్కడంతా కూడా అదృశ్యంగా అక్కడంతా దేవతలు ఉంటారు. ఇక్కడ నా దగ్గర ఉన్నాడు ఏమ్మా, అది మర్చిపోకండి. వారి ఉనికిని మర్చిపోకండి. వస్తున్నా. దత్తే స్వయం భారతి అన్నారు. భారతీదేవి వీణ పట్టుకుని అమ్మవారిని, ఆవిడ నాదస్వరూపిణి కదా. ఆవిడకి ఏంటంటే నాద తను అది తెలుసుకుని మీతో ఆవిడ వీణ వాయిస్తుంటుంది. మహాసరస్వతి అమ్మ. అందుకే నా పక్కనే కూర్చోగా అర్థమైందా? ఎప్పుడు ఆవిడ అడ్డు పెట్టుకుని ఉంటారు. మణిద్వీపంలో ఇటు 5 మంది నిత్యదేవతలు. వారాహి రహస్య. సో తపన అంటే ఏంటో తెలుసుకున్నాం. వికల్పము, ఈశ్వరుని యొక్క వికల్ప స్వరూపిణి అన్న అర్థమునందు ఈ పతన అన్నది వాడబడింది. ఆయనకి ఏంటంటే సృష్టి చేయాలనే సంకల్పం ఆయనకి ఎప్పుడైతే వచ్చిందో, ఆయన సంకల్పం ఏంటి? సృష్టి. అది వికల్పమే. అమ్మవారు సృష్టి చేసింది అంటే అది సంకల్పము, వికల్పము, అది పతన. అది పతనం అంటే ఆయన పతనం అయ్యాడండి. ఉత్తమ కోరికే. ఆయన సంకల్పం చేయడం భగవంతుడు కాబట్టి మరి ద్వైతాన్ని సృష్టించాడు. తన కుమారుగా సృష్టి చూపించాడు. తానే తన నీడగా చూపించాడు. మళ్ళీ ఆ నీడ ఆయనలోనే వెళ్ళిపోతుంది. మహాప్రళయంలో మహాలయ అమావాస్య అంటే అది. శ్రీలలిత సూర్య చంద్ర మండలముల వంటి చెవు కమ్మలను ధరించినది అని సామాన్యాలు. ఎందుకంటేనమ్మా శ్రీ విద్యలో ఒక్కొక్కసారి త్రికోణంలో ఉన్నవి 3 బిందువులు కూడా అలానూ చెప్తారు. ఇక్కడ ఫిజికల్ గా కూడా సూర్యుడు చంద్రుడు అమ్మవారికి కమ్మల్లా ఉన్నారండి. అక్కడ మీరు సూర్యుడు చంద్రుడు ఒకటి మీరు పేపర్ మీద రాయండి, దాన్ని ట్రయాంగిల్ గా వేయండి, మధ్యలో 2 కళ్ళు చుక్క పెడితే ఏమవుతుంది? అమ్మవారి కమ్మలుగా ఉంటుంది. త్రికోణాన్ని చూడండి కిరీటంతో. అదే మాతృ కిరీట విద్య అంటే. మాతృ కిరీట విద్య చాలా ఉన్నాయి. అంటే సైడ్ గా ఉన్న సబ్జెక్ట్. ఎందుకంటే మనం మెయిన్ లో వెళ్తున్నాం కదా, అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు సైడ్కి వెళ్ళకూడదు. ఇప్పుడు అది చెప్పడం మొదలుపెట్టి ఇంద్రాణి విద్యని, వారాహి విద్యని, దశమహా విద్యలో వెళ్ళాను అంటే ఈ లలిత ఈ నామం మనకి వచ్చే సంవత్సరం వరకు ఇక్కడే ఉంటాం. అర్థమైందా? ఏ టైం అమ్మవారు ఇస్తుందో ఆ టైంలో చెప్తాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద శ్రీ విద్య.
విన్న వాళ్ళందరూ కూడా అదృష్టం ఏమ్మా. మీరు ఏ సమస్యలతో మీరు కూర్చొని ఈ యొక్క శ్రీ విద్య వింటున్నారు, ఆ సమస్యలన్నీ కూడా అమ్మ పాదాల దగ్గర పెట్టి వినండి. మీరు వెళ్ళేటప్పుడు కొంతకాలం తర్వాత చూడండి ఎంత జటిలమైన సమస్యలైనా. మనుషులకి అది అసాధ్యమేమో కానీ అమ్మవారికి సాధ్య అసాధ్యాలతో పని లేదు. శ్రద్ధగా విన్నావారా? సరే, ఏమిటి ఇలా చూస్తుంది ఆ పువ్వుల్ని, నీ సంకల్పాలన్నీ అక్కడ పెట్టు. ఆయన సంకల్పం అంటే నీ సంకల్పం ఏం గొప్పది కాదు కదా, ఈ సమస్యలు ఏం పెద్ద గొప్పవి కావు కదా. తోడుగా పెట్టు, చూస్తుంది. నాకు తెలియకుండా నువ్వు మానవుల యొక్క దృష్టితో చూస్తే నేను మర్చిపోతానేమో అని 10 సార్లు గుర్తు చేస్తావా? ఎవరు గుర్తు చేస్తున్నావు? నీకు నువ్వు గుర్తు చేసుకుంటున్నావు, నువ్వు తృప్తి పొందుతున్నావు. నాకు ఒకసారి ఎప్పుడైతే నీకు సంకల్పం కూడా నేనే పుట్టించా, నీలో కష్టం కూడా నేనే కలిగించా చాలా అంది. ఎందుకు కలిగించానో నీకు తెలుసా అంటుంది అమ్మవారు. అవన్నీ తెలియకుండా ఊరికే అమ్మవారి చెవులో తాటంక యుగలేకపోతా అంటే చెవులో ఊరికే కంది దిగల మనం ఒకసారి చెప్తానా? మన చెవులో మనం చెప్పుకున్నట్టు ఆవిడకేం అవసరం లేదు. నీకు ఫలానా రోజు 23వ తారీఖు ఫలానా టైంలో నీకు ఈ కష్టం వస్తుంది కూడా, తర్వాత 27వ తారీఖు నేను ఆ కష్టం నుంచి సరింపజేస్తాను. ఎందుకు పెట్టావు తల్లి అంటే దానికి అర్థం చెప్పు. నీ కర్మానుసారంగా నువ్వు ఆ 3 రోజులు వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు శ్రీ విద్యలో ఉన్నావు కాబట్టి. ఈ మార్గంలో ఉన్నవాడికి కొన్ని కష్టాలు పెడుతుంది. రాముడికి పెట్టలేదు, వనవాసం పెట్టిందిగా. ఆయనకి ఎందుకు పట్టు పరుపుల మీద కూర్చునే మహారాజు ఆయన. నాకెందుకు ఇదంతా ఈ గోలంతా, చెప్పులు లేకుండా అడవుల్లో తిరగటం, భార్య లేకుండా, తమ్ముడు నేర్చుకోవాలి, అన్నం పంచపక్ష పరమాన్నాలతో భోజనం చేసేవాడు. వెళ్ళి పళ్ళు తమ్ముడు చేసిన పళ్ళు తింటున్నారు. దానికి అర్థం ఉంటుంది, ఆ కష్టానికి ఒక అర్థం ఉంటుంది. తర్వాత నిన్ను అవతార పురుషుడిగా మారుతుంది. గురుజీ, ఆ 3 చుక్కల్ని మనము లోపలిగా చూస్తేనేమో కళ్ళు అంటే అంతే కదా గురుజీ. 2 చుక్కలు కళ్ళు, ఒకటి ముక్కు కింది దాకా వచ్చిందని, అదే వ్యాపించింది అని. అంతే, అదే త్రికోణానికి బయటకు వస్తే శబ్దం బయటకు వచ్చింది కాబట్టి చెవి రూపం అని ఆలోచించుకోవాలి. అంతేనా గురుజీ? ఆవిడ యొక్క స్థలం అంటే శబ్దం అంటే మనం వినపడుతుంది కాబట్టి బయటకు వచ్చింది అంటే చెవులు బయటకు వస్తాయి కదా గురుజీ. త్రికోణం బయటగా ఆలోచిస్తే అవి చెవులు శబ్ద రూపంలో బయటకి, విశ్వరూపాన్ని మనం అలా చూడాలి అన్నమాట. వైఖరిగా వచ్చింది. వేసుకుంటున్నా, అదే వేసుకుంటే నాకు ఇలా ఐడియా వచ్చింది. మీకు అమ్మవారి స్థానద్వయం కనిపిస్తుంది. అంటే అమ్మవారి స్థానాలు అది అందుకే చెప్తారు కదా, సూర్య చంద్రులు, ఆమె చెవులు, 2 చెవులు, 2 కన్నులు, 2 వక్షస్థలం చెప్తారు. శ్రీ విద్యలో పైన చెప్తారు, కిందవి చెప్తారు. అది చెప్తారు. యోగంలో అమ్మవారి పైకి వెళ్ళినప్పుడు మీకు తెలుసు. అది ఆవిడ కేవలం అమ్మవారు ఏంటంటే విమర్శ రూపిణిగానే ఇస్తుంది దర్శనం. అదమ్మా బ్యూటీ. కరెక్ట్ నాన్న, నువ్వు వేసుకున్నావా తల్లి బొమ్మ? వేసుకున్నాను గురుజీ. వెరీ గుడ్. ఇప్పుడు అమ్మవారి దర్శనం అయింది గురుజీ. నెమ్మదిగా కింద దాకా దింపు, తూర్పురాజు రేఖల దాకా, అంటే కటి ప్రదేశం దాకా వెయ్యి వేస్తాను గురుజీ. కటి ప్రదేశం అంటే మూలాధారం దాకా వెయ్యి. ఎలా ఉంటుంది? బాసం పెట్లు వేసుకొని కూర్చున్నట్టు ఉంటుంది. అయిపోయిందా? విగ్రహం వచ్చిందా? అనుగ్రహం కాస్త విగ్రహ రూపంలో మీకు దర్శనం ఇస్తారా? ముందు ఇచ్చేయండి, తర్వాత అసలు అనుభూతి పొందదు. కానీ ఇదే అనుభూతి లేదు, అదే. సో శ్రీలలిత సూర్యచంద్ర మండలములను వంటి చెవు కమ్మలను ధరించినది అని సామాన్య అర్థం. సూర్యచంద్రౌ స్థనౌ అంటే స్థనద్వయం ఉండే. దేవ్యా స్థా వేవ నయ నౌశ్రుత బహౌ తాటంక యుగళం ఇత్యేష వైదికే శృతి. ఇది శృతి వాక్యం. నేను చెప్పిందంతా ఆయన ఒక్క శృతి వాక్యంలో చెప్పేశారు. అంటే అన్న కారణం చేత సూర్యచంద్రులే ఆమెకు ఒకప్పుడు స్తనములుగాను, ఒకప్పుడు కన్నులుగాను, ఒకప్పుడు చెవి కమ్మలుగాను,
పడుతున్నాయని శృతి యందు చెప్పబడి ఉన్నది. అలా ఎవరు ఎలా చూస్తే, అందుకని యద్భావం తద్భవతి. నువ్వు ఎలా చూసినావు, నేను సూర్యచంద్రుడిని స్థలంగా చూశాను అనుకుంటే అలానే ఉంది, కమ్మలుగా చూస్తే కమ్మలుగా. పైన త్రికోణం ఉంది కదా, ఆవిడ బొట్టు, ఆవిడ కిరీటం, ఎలా చూసినా అమ్మవారే, అమ్మవారి ముఖ్యమే కనిపిస్తుంది. అందంగా చెప్తున్నారు శ్రీ విద్య. ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిని పోగొట్టడం కాదు, ఇదే సౌందర్య లహరి. సౌందర్య లహరి అంటే ఇది అసలైన సౌందర్యం. దీన్నే అమ్మవారిని మంత్రరూప స్వరూపిణి అంటారు. మంత్రేశ్వరి, మంత్రం మహోదది అనే అది ఈ దృష్టి ఉంటేనే కానీ అది అర్థం కాదు. యుగళము, మిథునము, ద్వంద్వము, కామేశ్వర, కామేశ్వరి, నారాయణ, నారాయణి ఇత్యాది పదముల శివశక్తి బిందు పరంగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎన్ని ద్వంద్వాలు వచ్చినా, అంటే ఎన్ని జంటలు వచ్చినా అవన్నీ కూడా శివశక్తి బిందు పరంగా అర్థం చేసుకోవాలి. అంటే బిందువు నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వచ్చారు. ఆ బ్రహ్మకి బ్రహ్మాని, విష్ణువుకి లక్ష్మి, అలానే శివుడికి